హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో చికెన్లో బియ్యం చింతపండు వేసి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసి ఉండదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీని మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలానే 2 అయితే ఎండుమిర్చి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ పట్టవండి, ఒక ఉల్లిపాయ చాలు. ఉల్లిపాయలు చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్లో వేయించుకుంటే కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనము చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి తీసుకున్న 1/2 కేజీ చికెన్ అయితే వేస్తున్నానండి. ఇందులోకి చికెన్ వేసిన వెంటనే ఉప్పు వేసి ఉడికించడం వల్ల చికెన్ పీస్ అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ అయితే మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు అయితే ఉడికించండి. చికెన్ చక్కగా బాగా ఉడకాలి. ఆ తర్వాత మూత తీసి ఇందులోకి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీలో అయితే ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ మీరు పచ్చిమిర్చి ఎన్ని తీసుకోవాలంటే ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి పడతాయి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ మొత్తం పడుతుంది. అలానే అల్లం ముక్క దానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా తీసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా ఈ చికెన్లోకి అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది. లేదు మా కారం వద్దు అంటే స్కిప్ చేసేయండి. కారం వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఆయిల్లో చక్కగా చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. మసాలాలన్నీ పట్టేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. ఈలోపు ఇంకొక ప్రాసెస్ ఉంది, అది కూడా చూసేద్దాం. చిన్న గ్లాసులో సగం వరకు బియ్యం తీసుకోండి. మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి. ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకొని ఒక అరగంట వరకు బియ్యం నానబెట్టాలి. ఈ నానబెట్టిన బియ్యాన్ని వాటర్తో సహా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వరకు మిరియాలు, 5-6 వరకు లవంగాలు, 5-6 వరకు యాలకులు వేసుకొని చక్కటి పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనము బియ్యం పిండి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాం స్పైసెస్ వేసి. ఈ పేస్ట్ వల్లే కర్రీకి మంచి డిఫరెంట్ ఫ్లేవర్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇక్కడ మనము ఒక్కసారి కర్రీ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తే చక్కగా గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అయింది కదా. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకొని, అలానే ఒక టమాటో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి అయితే మనము చింతరసం యాడ్ చేయాల్సి ఉంటుందండి. చింతపండు మనకి ఎంతైతే మనము గ్రేవీ కావాలనుకుంటాం, అంటే చారు ఎంత కావాలి అనుకుంటామో అంత మనం ఇక్కడ చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 100 గ్రాముల వరకు చింతపండుని అయితే నానబెట్టానండి. చింతపండు ఎంత బాగా నానితే మనం రసం తీయడం అంత ఈజీ అవుతుంది. చక్కగా రసం అనేది సపరేట్ చేసేసి చింతరసాన్ని ఇక్కడ మనం కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవ్వదు. తెలంగాణలో పాతకాలం పద్ధతిలో ఈ రెసిపీ చాలా వరకు చేసుకునేవాళ్ళు విలేజెస్లో. అందరి విషయం ఏమో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం మా వాళ్ళు ఎవరైనా కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఈ రెసిపీ మా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం, వీక్లీ వన్స్ అలా. ఇదే ప్రాసెస్లో మీరు చికెను మటన్తో కూడా చేయొచ్చు, అలానే డ్రై మీట్తో చేయొచ్చు, ఎండి చేపలు అలాంటి వాటితో చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా ముందు రెసిపీస్ కూడా షేర్ చేస్తాను ఇదే ప్రాసెస్లో. చేపలతో చేశాను, చికెన్తో ఒక వెరైటీగా చేశాను, మటన్తో కూడా చేశాను. ఇది ఇంకొక స్టైల్లో చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం బియ్యం పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలండి. కలపకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది, కలుపుతూనే వేసుకోవాలి. ఇక్కడ మీరు బియ్యం పిండి వేసిన తర్వాత ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చక్కగా చిక్కబడిపోయింది ఇక్కడ గ్రేవీ అంతా కూడా. టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి దప్పడం రెసిపీ అనమాట. ఇక్కడ మనం చికెన్తో చేస్తున్నాం కాబట్టి చికెన్ దప్పడం, అదే మటన్తో చేశారంటే మటన్ దప్పడం అని పిలుస్తారండి. కొత్తగా ఉంది కదా ఈ రెసిపీ, ఏం బాగుంటుందిలే అని లైట్ తీసుకోకండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. చిక్కటి గ్రేవీ వచ్చింది కదా, ఇంతేనండి, చాలా సింపుల్గా పాతకాలం పద్ధతిలో
చికెన్ దప్పడం రెసిపీ షేర్ చేశాను కదా, మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ తక్కువ వస్తున్నాయి, లైక్ ఇవ్వండి.